చూసుకుంటారు. భారతదేశం శక్తి సంపన్నం కావాలా మళ్ళా తిరిగి పూర్తిగా అంటే మీరందరూ మీలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలి. మన కమ్మరి, మన కుమ్మరి, మన వడ్రంగి, మన నేత, మన గీత ఏదో ఒక తెలివి వాళ్ళలో నివిడి ఉంది. దాన్ని గుర్తించి మళ్ళా తిరిగి కన్నా మరింత శక్తిమైన దేశంగా భారతదేశం తయారవుతుంది. దాని నుండి మన దేశానికి ఒక పెద్ద మరొక వరం ఉంది, డెమోక్రటిక్ డివిడెండ్. అంటే జనాభా ప్రపంచంలో అందరికన్నా మంది ఎక్కువ. దీన్ని డెమోక్రటిక్ డివిడెండ్ అంటారు. భవిష్యత్తు మంది, యువతరం మంది. యువతరాన్ని మనం సరికొత్తగా మంచి ఆలోచనలతో సరైన దారిలో తీసుకెళ్తే వాళ్ళు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది, ప్రపంచం వల్ల తిరిగి భారతదేశం కూడా చూస్తుంది. అందుకని మీరందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించాలని మనం చేస్తున్నాం. అందుకే 3-4 విషయాలు మీతో పంచుకోవడానికి కూడా ముందుకొచ్చాడు. యోగి గారు చెప్పారు, ఆయన తెలుగులో ఆ తెలుగు యొక్క వెలుగులో 4 భక్తుల్లో జీవిత సారం అంతా ఆయన బోధించాడు. మీరు మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దుకోగలరని చెప్పి నేను మనం చేస్తున్నాను. గంగి గోవు పాలు గెడ్డడైన చాలు, గంగి గోవు పాలు గెడ్డడైన చాలు అనే ఒకటి ఆయన నుండి ఎంత అద్భుతమైంది, అంటే ఎంత సందేశంతో ఒకసారి తెలుసుకోవచ్చు. అలాగే ఎవరి మనస్తత్వాలు ఎలాంటివి, ఎవరితో ఎలా మెలగాలి, జీవిత పరమాత్మ వంటి అనేక వివరణ పద్యాలు అత్యంత సరళమైన పదాలతో ఆయన బోధించారు. ఈ సందర్భంగా మరొక వ్యక్తి గురించి కూడా మనం వాళ్ళు మాట్లాడుకోవచ్చు. నవభారత నిర్మాత, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి ఈరోజు. మనందరం కూడా ఆయనకు ఒకసారిగా ఆయన గుర్తు చేసుకొని మరొక నిలిపి ఆయన శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం ఉందని మీ అందరూ కూడా మనం చేస్తున్నాం.